ఈరోజు దేవుని మాట దైవ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని మందస్సు ఉండటం వలన యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటినీ కూడా ఆశీర్వదించున్నాడు. దేవుడు మందస్సాన్ని బట్టి ఒబేదెదోమును ఆశీర్వదించాడు. మందసం దేవునికి సాదృశ్యంగా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా నామము పెట్టబడిన ఈ మందసం ఒబేదెదోము ఇంటిలో ఉండటం వల్ల అతడు తనకు కలిగినదంతా కూడా ఆశీర్వదించబడింది. ఇదే మందసం ఉజ్జా మరణానికి కారణమైంది. ఎందుకు? దానికి గల కారణం ఏంటంటే, ఉజ్జా దేవుని మందసం పట్ల చులకనైన భావన, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం వల్లే. దేవుడు ఏ చోటైతే ఉంటాడో, దేవుని సన్నిధి ఏ స్థలములైతే ఉంటుందో, ఆ స్థలం, ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఆశీర్వదించబడతాడు. ఈరోజు దైవలేఖనాల్లో ఒబేదెదోమును ఆశీర్వదించిన వాడు నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదించువాడు. ఆయన తన సన్నిధిలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి గల కారణాలేంటి? కేవలం ఆయనకు ఇవ్వవలసిన విలువను, గౌరవాన్ని ఇవ్వటం వల్లే. ఆయనకిచ్చే స్థానాన్ని ఇవ్వగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మందసం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మీకాలు గర్భం మూయబడింది. ఉజ్జా మరణాన్ని అనుభవించాడు. ఒబేదెదోము నిరాశలో, నిస్పృహలో ఇశ్రాయేలు అందరూ ఉంటుండగా ఆ మందసాన్ని తీసుకొచ్చి తన ఇంటిలో పెట్టుకున్నాడు. 3 నెలల్లోనే తాను దీవించబడ్డాడు. ఆ మందసం యేసయ్యే, ఆ మందసం ఆయన సన్నిధే, ఆ మందసం ఆయన స్వరూపమే. ఆయన సన్నిధి మీతో ఉంటే దేవుడు నిశ్చయముగా మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్.